ఈ రోజుల్లో థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, హష్మోటోస్ ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ థైరాయిడ్ గ్రంథి సమస్యలు రాకుండా ఉండాలంటే థైరాయిడ్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచుకోవటం చాలా అవసరం. దీనికి డీటాక్సిఫికేషన్ అనేది జరగాలి, అంటే నిర్విషీకరణ అనేది జరగాలి. శరీరం నిర్విషీకరణకి లోనైతే, అంటే టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోయాయి అనుకోండి, థైరాయిడ్ గ్రంథి చాలా హెల్తీగా ఉంటుంది, థైరాయిడ్ సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే ఈ థైరాయిడ్ గ్రంథికి సంబంధించినటువంటి డీటాక్సిఫికేషన్ ఎలా చేయాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా కీలకమైనటువంటి విషయం. థైరాయిడ్ ఆరోగ్యంగా ఉండాలంటే డీటాక్సిఫికేషన్ అంటే నిర్వశీకరణ అనేది చాలా ముఖ్యం. అయితే ఈ డీటాక్సిఫికేషన్ ఎలా చేస్తాం, ఇది మనం రకరకాల మొడాలిటీస్లో చేస్తాం, రకరకాల పద్ధతులతో చేస్తాం. ఆ పద్ధతుల్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం, కాబట్టి ముందు నుంచి చివరి వరకు చూడండి. అయితే ఇక్కడ ఆయుర్వేదం ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ని సూచించింది. అదేంటంటే శుద్ధి, అంటే శరీరాన్ని శుద్ధి చేయటం. శరీరాన్ని శుద్ధి ఎలా చేస్తాం, ఇదే డీటాక్సిఫికేషన్ అంటే డీటాక్సిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే శరీరం మీద హాని చేసేటువంటి అనేక అంశాలు ఉంటాయి. ఆ అంశాలు అనేవి ఫిజికల్గా ఉండొచ్చు, లేకపోతే మెటాఫిజికల్గా ఉండొచ్చు, ఒక్కొక్కసారి అనేక రీతుల్లో ఉండొచ్చు. ఇలాంటి సందర్భాలలో ఈ శరీరానికి హాని చేసేటటువంటి ఈ టాక్సిన్స్ని బయటికి పంపించడమే డీటాక్సిఫికేషన్ అంటే. ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్పష్టత అనేది మీకు అవసరం. డీటాక్సిఫికేషన్ అనేది శరీరంలో నిల్వ ఉండేటటువంటి హానికరమైనటువంటి టాక్సిన్స్ని బయటికి తీయటం. అంటే రకరకాల అంశాలు మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. పర్యావరణ కాలుష్యం, అలాగే అస్తవ్యస్తమైనటువంటి జీవన శైలి, మానసిక ఒత్తిళ్ళు, ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాల వల్ల ఈ టాక్సిన్స్ మన శరీరంలో సహజంగానే పేరుకుపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ టాక్సిన్స్కి థైరాయిడ్కి సంబంధం ఉంది. హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం ఇలాంటి సమస్యలు, ఈ థైరాయిడ్ సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు డీటాక్సిఫికేషన్ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఈ టాక్సిన్స్ ఈ థైరాయిడ్ ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తూ ఉంటాయి. కాబట్టి థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, హార్మోన్ల సమతుల్యతని మీరు మెరుగుపరచుకోవడానికి ఈ డీటాక్సిఫికేషన్ అనేటటువంటి పద్ధతుల్ని మీరు అవలంబించాల్సి ఉంటుంది. అయితే థైరాయిడ్ గ్రంథి పైన ఈ టాక్సిన్స్ ప్రభావం ఎలా ఉంటుంది, ఇది కాస్త టెక్నికల్గా మనం తెలుసుకుందాం. థైరాయిడ్ గ్రంథి మన శరీరంలో ఈ మెడ ప్రాంతంలో ఉంటుంది, అందరికీ తెలిసిందే, ఇక్కడ గొంత ప్రాంతంలో. అయితే ఈ గ్రంథి శరీరంలో మెటబాలిజాన్ని నియంత్రిస్తూ ఉంటుంది, కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. బాడీ టికింగ్ స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ప్రతి దాన్ని కూడా, అంటే గుండె కొట్టుకునేటువంటి వేగంతో సహా, శ్వాస వేగంతో సహా ప్రతిదాన్ని కూడా ఈ థైరాయిడ్ గ్రంథి మానిటర్ చేస్తూ ఉంటుంది. అందుకని థైరాయిడ్ గ్రంథి అనేది చాలా కీలకమైనటువంటి విషయం. కానీ ఇది టాక్సిన్స్కి బాగా ప్రభావితం అవుతూ ఉంటుంది. అంటే ఇది సున్నితంగా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అనేక పరిశోధనలు దీనిపైన జరిగాయి. ఈ పరిశోధనల ప్రకారంగా హెవీ మెటల్స్, అలాగే ఎండోక్రైన్ డిజార్డర్స్, ఇంకా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, ఇలాంటి అనేక అంశాలు, టాక్సిన్స్ ఇవన్నీ కూడా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించేస్తాయి. అలాగే అతి ముఖ్యమైనది ఈ రోజుల్లో ఎక్కువగా మనం చూస్తుంది హష్మోటోస్ థైరాయిడైటిస్. ఇలాంటి హష్మోటోస్ థైరాయిడైటిస్, ఇంకా గ్రేవ్స్ డిసీజు, ఇలాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులకి కూడా ఈ టాక్సిన్సే, హెవీ మెటల్స్ ఇలాంటివన్నీ కూడా, ఎండోక్రైన్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా కారణం అవుతాయని పరిశోధనలో తేలింది. అయితే ఇలాంటి డీటాక్సిఫికేషన్ ప్రక్రియను వరుసగా తీసుకుందాం. ముందుగా మనం చెప్పుకోబోయేది స్వేద ప్రక్రియ, అంటే చెమట ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. అందుకే ఆయుర్వేదంలో పూర్వకర్మలలో భాగంగా ఈ స్వేదకర్మని ఒక ప్రధాన విషయం కింద చెప్పారు. చెమట పట్టడం, లేదా చెమట వేయటం, లేదా చెమట పోయటం అనేది అద్భుతమైన ప్రక్రియ. దీంతో టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి. ఎట్లా అయితే ఉప్పు బయటకు వచ్చేస్తూ ఉంటుందో అలాగా అనేక అంశాలు బయటకు వస్తూ ఉంటాయో, అలాగే టాక్సిన్స్ కూడా బయటకు వచ్చేస్తాయి. ఈ ప్రక్రియ ద్వారా హెవీ మెటల్స్, కెమికల్స్, అలాగే ఇతర హానికర పదార్థాలు ఇవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. సో ది బెస్ట్ స్వేద ప్రక్రియ ఏమిటి అంటే వ్యాయామం. మీరు వ్యాయామం చేసి చూడండి, ఆటోమేటిక్గా మీకు చెమట పడుతుంది. చెమట పట్టినప్పుడు ఆటోమేటిక్గా లోపల ఉండేటువంటి మలినాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అలాగే కొంచెం ఫోర్స్ఫుల్గా ఈ చెమట రావాలంటే సానా బాత్ ఇది ఉంటుంది. అలాగే ఆయుర్వేదంలో స్వేద ప్రక్రియలు చాలా ఉన్నాయి. అంటే సింపుల్గా వేడి నీళ్ళు దాగి దుప్పటి కప్పుకోవటం దగ్గర నుంచి ఒక బాక్స్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఆ స్వేదాన్ని జనరేట్ చేయటం కోసం స్టీమ్ని ఉత్పన్నం చేయటం, ఇలాంటి అనేక ప్రక్రియలు ఉన్నాయి. వీటన్నిటినీ స్వేదకర్మ అంటారు. ఇంకా కుటీ ప్రావాసికం, ఇలాగ చాలా ప్రక్రియలు ఉంటాయి. వీటితోటి ఈ చెమటను పుట్టేలాగా చేయొచ్చు.
అలాగే కొన్ని కొన్ని అంటే ఆహారాలను తీసుకోవటం వల్ల కూడా చెమట పుడుతూ ఉంటుంది. ఉదాహరణకు మిరియాలు ఇలాంటివి. కాబట్టి ఇలాంటి ఆహారాల ద్వారా మెయిన్గా చెమట పుట్టించడం అనేది చాలా ముఖ్యం. అప్పుడు ఏం జరుగుతుంది, లింఫాటిక్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, లింఫ్ వ్యవస్థ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీంతో ఈ థైరాయిడ్ ఆరోగ్యానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే పేగులు. అసలు ఆయుర్వేదంలో కాయ చికిత్స అంటారు. అంటే ఈ పేగులకి సంబంధించినటువంటి ఈ టెక్నికే చాలా ముఖ్యం. అందుకే మలినాలన్నింటినీ కూడా ముందు పేగులకి రీడైరెక్ట్ చేస్తాం, అక్కడి నుంచి బయటికి పంపించేస్తాం వమ్మనం విరేచనం ద్వారా. ఇది శోధన కర్మలు అంటారు వీటిని. కాబట్టి గట్ హెల్త్ అంటే డీటాక్సిఫికేషన్కి ఇది ఒక మౌలికమైనటువంటి ముఖ్యమైనటువంటి స్థానమే ఈ పేగులు లేదా ఈ జీర్ణ వ్యవస్థ. కాబట్టి ఇది తేలిగ్గా ముందు అన్ని శరీరంలో ఉన్న మొత్తం టాక్సిన్స్ని పేగులకి రీడైరెక్ట్ చేసి ఇలాంటి స్వేదకర్మ ఇలాంటి వాటి ద్వారా అక్కడి నుంచి ప్రధాన కర్మలు అంటే ఏంటి వమ్మనం విరేచనం వీటి ద్వారా బయటికి పంపించడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. కాబట్టి గట్ హెల్త్ చాలా ముఖ్యం. శక్తివంతమైనటువంటి గట్ అనేది డీటాక్సిఫికేషన్కి చాలా కీలకం. శరీరంలో ఉండేటటువంటి టాక్సిన్స్ని గట్ మైక్రోబియం అనేది ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. గట్లో ఉండేటువంటి మైక్రోబియం శరీరంలో ఉండేటువంటి టాక్సిన్స్ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఫైబర్, దాదాపుగా 30 గ్రాములు పర్ డే, ఈ 30 గ్రాముల ఫైబర్ని మీరు తీసుకోగలిగితే, అలాగే ప్రోబయాటిక్స్ అంటే ఏమిటి, ఉదాహరణకు పెరుగు ఇలాంటివన్నీ కూడా వీటిని తీసుకోవడం ద్వారా గట్ ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. కాబట్టి ఈ చర్యలు మలబద్ధకం సమస్యను కూడా తగ్గించి టాక్సిన్స్ని శరీరం నుంచి బయటికి విడిపోయేలాగా చేస్తాయి. అంతేనా, ఈ గట్ హెల్త్కి ఆకుకూరలు, ముడి బియ్యం, అలాగే పెరుగన్నం, ఇంకా మజ్జిగ చారు, పులిసిన పిండితో చేసుకునేటువంటి పుల్లట్లు ఇలాంటి ఆహారాలు ఇవన్నీ కూడా ఒక రకంగా క్షార సంబంధమైన పదార్థాలు. ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి, గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే అతి ముఖ్యమైనది డీటాక్సిఫికేషన్లో భాగం చేసుకునేది కిడ్నీలు. ఈ కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేసేటువంటి ముఖ్యమైన భాగం అందరికీ తెలిసిందే. అంటే యూరిన్ ద్వారా బయటికి అంటే మనకి త్రిమలాలు ఉంటాయి, స్వేదం మూత్ర పురీషాలు అనేది. స్వేదం ఒకటి, మూత్రం ఒకటి, పురీషం అంటే ఏంటంటే మలం ఒకటి. కాబట్టి ఇక్కడ ఈ మూత్రం అనేది చాలా ముఖ్యం, వీటి ద్వారానే టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. దానికి కిడ్నీల హెల్త్ అనేది చాలా కీలకం. కిడ్నీల శరీరంలో ఈ టాక్సిన్స్ని ఫిల్టర్ చేసేటువంటి ప్రాథమికమైనటువంటి అవయవాలు. రోజు తగిన మోతాదులో నీళ్లు తాగుతూ ఉండాలి. అంటే దాదాపుగా 3 నుంచి 4 లీటర్ల నీళ్లు. దీంతో కిడ్నీల పనితీరుని మీరు మెరుగుపరచుకోవచ్చు. ఇది టాక్సిన్స్ని బయటికి పంపించడానికి తోడ్పడుతుంది. అంతేనా, పల్లేరుకాయలు వీటిని తెచ్చి కచ్చాపచ్చాగా దంచి ఒక గుప్పెడ తీసుకొని ఒక పెద్ద గ్లాసు నీళ్ళ కలిపి మరిగించి పావు గ్లాస్ అయ్యేంత వరకు దాన్ని వేడిగా ఉన్నప్పుడు తాగాలి. అలాగే గలిజేరు అంటే పునర్నవ, దీన్ని ఆకుకూరలాగా వండుకోవచ్చు, పప్పులో కూడా వేసుకోవచ్చు. ఇలాంటి హెర్బల్ టీలు ఇవన్నీ కూడా కిడ్నీ పనితీరుకి ఉపయోగపడతాయి. ఇక అతి ముఖ్యమైనది మాస్టర్ గ్లాండ్ అంటే లివర్. ఈ లివరు అనేది డీటాక్సిఫికేషన్కి ముఖ్యమైన అవయవం కాబట్టి దీన్ని కాపాడుకోవటం ముఖ్యం. ఫార్చునేట్గా ఆయుర్వేదంలో ఈ లివర్ని స్ట్రెంథన్ చేసేటువంటి చక్కని ప్రక్రియలు, అలాగే మంచి ఔషధాలు ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి, మంచి మూలికలు ఉన్నాయి. లివర్ అనే శరీరంలో డీటాక్సిఫికేషన్కి అన్నిటికంటే ప్రధానమైన కేంద్రం. ఇది హానికరమైన పదార్థాలని నీళ్ళలో కరిగించేటువంటి సమ్మేళనాల కింద, వాటర్ సాల్యుబుల్ కింద మార్చేసేసి శరీరం నుంచి బయటికి పంపించేస్తూ ఉంటుంది. లివర్ పనితీరుని మెరుగుపరుచుకోవడానికి యాంటాక్సిడెంట్లు, అలాగే కీలక పోషకాలు ఇవన్నీ ఉండేటువంటి ఆహారాలు తీసుకోవాలి. అంతేనా, కొన్ని ప్రత్యేకమైన మూలికలు ఉంటాయి. ఉదాహరణకు నేల ఉసిరి, నేల బారుగా పెరిగేటటువంటి ఉసిరి మొక్కను పోలినటువంటి ఆకులు ఉండేటటువంటి ఒక చెట్టు. దీన్ని భూమి ఆమలకి అంటారు. దీన్ని నలగొట్టి రసం తీసి ఆ రసాన్ని 1 టీ స్పూన్ మోతాదుగా తీసుకోవచ్చు. అలాగే దీని పొడిని కూడా తీసుకుంటూ ఉండటం 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా. ఇది లివర్ని స్ట్రెంథన్ చేస్తుంది. అలాగే కాలమేఘ ఆండ్రోగ్రాఫిస్ మానిక్యులేటా అని, ఇది కూడా అంతే, లివర్కి సహాయపడుతుంది. అతి ముఖ్యమైనది ఈ మధ్య బాగా ఫేమస్ అయింది ఏంటంటే తిప్పతీగ, గుడూచి. దీని రసాన్ని అంటే దంచి తీసినటువంటి రసాన్ని 1 నుంచి 3 గ్రాముల 3 గ్రాముల మోతాదుగా దీని పొడిని కానీ, లేకపోతే ఒకవేళ దీని రసం అయితే స్వరసం అయితే దీన్ని 1 టీ స్పూన్ మోతాదుగా కానీ తీసుకోవచ్చు. టైనోస్పోరా కార్డిఫోలియా తాలూకు ఈ స్వరసం. అలాగే కటుక రోహిణి లేదా కటుకి అంటారు, పిక్రోరోజా కుర్వా. ఇది కూడా ప్రత్యేకంగా లివర్కి ఉపయోగపడుతుంది. ఇది మీకు ఆయుర్వేద మూలికల మెంగళలో దొరుకుతుంది. దీని పొడిని కూడా వాడుకోవచ్చు, 1 నుంచి 3 గ్రాములు. అలాగే ఉసిరి కూడా ఉపయోగపడుతుంది. ఇది చలికాలం ఉసిరి మీకు ఫ్రెష్గా దొరుకుతుంది. ఉసిరిని తెచ్చుకొని కండభాగాన్ని తీసుకొని దాన్ని దంచి రసం తీసి దాన్ని 1 టేబుల్ స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉండొచ్చు. అలాగే అతి మధురం, దీన్ని ఎస్టిమధుకు అని కూడా అంటారు. దీని పొడిని 1 నుంచి 3 గ్రాములు వాడుకోవచ్చు. అలాగే ఇంట్లో దొరికేది పసుపు, కుర్కుమ లాంగా, దీన్ని కూడా అంతే 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా వాడుకుంటే ఇవన్నీ కూడా లివర్ని స్ట్రెంథన్ చేస్తాయి. లివర్ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో అది ఒక డీటాక్సిఫైయింగ్ ఆర్గన్ కింద పనిచేసి టాక్సిన్స్ని బయటికి పంపించేస్తుంది. అయితే అతి ముఖ్యమైనది ఏంటంటే లింఫాటిక్ సిస్టమ్.
అంటే లింఫ్ ఫ్లోని మెరుగుపరచుకోవడం అనేది చాలా ముఖ్యం. దానివల్ల కూడా డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ లింఫాటిక్ సిస్టమ్ శరీరంలో టాక్సిన్స్ని తొలగించడానికి మెయిన్ పాత్ర పోషిస్తుంది. అయితే మన ఆయుర్వేద మహర్షులు కనిపెట్టిన అద్భుతమైన టెక్నిక్ ఏంటంటే ఈ అభ్యంగ కర్మ, అంటే మసాజ్ లాంటివి. దీంతో లింఫ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. లింఫ్ ఫ్లో మందగించింది అనుకోండి, టాక్సిన్స్ నిలవండి, అది థైరాయిడ్ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావం చూపిస్తుంది. అంటే థైరాయిడ్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది లింఫ్ ఫ్లో తగ్గితే. కాబట్టి లింఫ్ ఫ్లోని ఇంప్రూవ్ చేయాలి. ఇక్కడ గొప్ప టెక్నిక్ ఏంటంటే డ్రై బ్రషింగ్. అంటే సింపుల్గా మీరు ఉద్వర్తనం, అంటే నలుగు పెట్టుకోవటం, లేదా సెల్ఫ్ మసాజ్ చేసుకోవటం, డ్రై బ్రషింగ్ చేయటం, ఇలాంటి వాటితోటి శారీరక వ్యాయామాలతోటి లింఫ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీంతో లింఫాటిక్ సిస్టమ్ బలపడుతుంది. అయితే థైరాయిడ్ డీటాక్సిఫికేషన్కి ముఖ్యమైనటువంటి సూచనలు ఏంటంటే, ఒకటి, నీళ్ళు తాగాలి. అంటే దాదాపుగా 3 నుంచి 4 లీటర్ల నీళ్లు. దీంతోటి మీకు ఆ కిడ్నీలు, ఆ లింఫ్ వ్యవస్థ, ఇంకా ఇవన్నీ కూడా డీటాక్సిఫికేషన్లో మీకు సహాయపడతాయి. అలాగే చెమట పట్టేలాగా చూసుకోవాలి. ఎక్సర్సైజ్ చేయాలి అర్ధశక్తిగా, లేకపోతే ఈ స్వేదకర్మలు ఇలాంటివి కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే పోషకాహారం కూడా తీసుకోవాలి. పోషకాహారం అంటే ఏదో న్యూట్రియం డెన్స్ అని కాదు, ఫైబరు, యాంటాక్సిడెంట్లు, ప్రోబయాటిక్స్ ఇవి ఉండేటువంటి ఆహారం మీద మీరు దృష్టి పెట్టాలి. అన్నిటికి మించి టాక్సిన్స్ ఇంటేక్ని తగ్గించాలి. అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్లాస్టిక్స్, హానికరమైన కెమికల్స్, వీటి వాడకాన్ని తగ్గించండి. చివరిగా చెప్పేటటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, డీటాక్సిఫికేషన్ అనేది మన శరీరపు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఒక కీలకమైన భాగం. ఇది మన మహర్షులు కనిపెట్టినటువంటి గొప్ప ప్రక్రియ. దీన్ని పంచకర్మల్లో ఒక భాగం కింద చేస్తాం. అందుకే దీన్ని శోధన కర్మలు అని కూడా అంటాం. దీని ద్వారా థైరాయిడ్ ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా శారీరక సమతుల్యత అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి చక్కగా నీళ్లు తాగటం, పోషకాహారం తీసుకోవటం, శారీరక వ్యాయామం, టాక్సిన్స్ని తగ్గించడం, ఇలాంటివన్నీ కూడా మీ వంతు మీరుగా చేసుకునేటువంటి ప్రక్రియలు. ఇవి ఆరోగ్యకరమైనటువంటి థైరాయిడ్తో పాటుగా ఆరోగ్యకరమైన జీవితాన్ని మీకు అందిస్తాయి. కాబట్టి వీటిని మీరు అందిపుచ్చుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో ఉన్న సమాచారం మీకు ఉపయోగపడితే, లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే, అప్పుడు ఆ థమ్స్అప్ బటన్, అంటే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.